सीनियर बीआरएस लीडर व डिप्टी फ्लोर लीडर मिस्टर टी हरीश राव ने इल्जाम आयद किया कि तेलंगाना में बीआरएस कायदीन के फोन और इनके घरों के रूबरू लगे हुए सीसी कैमरों को हैक किया जा रहा है। हरीश राव ने कहा कि कुछ आईपीएस ओहदेदार ये काम कर रहे हैं और इनके लिए उन्होंने खानगी हैकर्स की खिदमत हासिल की हैं। इन खानगी हैकर्स को कमांड कंट्रोल सेंटर में बिठाकर ये काम किए जा रहे हैं। हरीश राव ने ऐसा करने वाले पुलिस ओहदेदारों को खबरदार किया कि मुस्तकबिल में रेवंत रेड्डी की हुकूमत नहीं रहेगी बल्कि बीआरएस की हुकूमत कायम होगी। इस वक्त इन ओहदेदारों को कोई बचाने वाला नहीं होगा। हरीश राव ने कहा कि रियासत में बीआरएस की हुकूमत कायम होने के बाद इस तरह के मामलात की तहकीकात करवाई जाए। अगर ओहदेदार रिटायर भी हो जाएं तब भी इन्हें छोड़ा नहीं जाएगा। जो गैर कानूनी सरगर्मियां या ओहदेदार अब अंजाम दे रहे हैं इन्हें इसका खामियाजा भुगतना पड़ेगा। उन्होंने कहा कि इस तरह की गैर कानूनी सरगर्मियों को फौरी रोका जाना चाहिए। కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు, మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు, బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా.